अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। नहमदुहु व नसल्ली अला रसूलिल करीम अम्मा बाद। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्ना अंज़लनाहु फ़ी लैलतिल क़द्र व मा अदराका मा लैलतुल क़द्र। लैलतुल क़द्रि खैरुम मिन अल्फ़ि शहर। तनज़्ज़लुल मलाइकतु वर्रूह फ़ीहा बिइज़्नि रब्बिहिम मिन कुल्लि अम्र सलामुन हिय हत्ता मतलइल फज्र। సోదరులారా, రంజానుల్ ముబారక్ ఒక 20 తేదీ 20 రోజాల్లో మనం ఉన్నాము. ఇవాళ సాయంత్రానికి 20 రోజా ముగిసి 21వ రాత్రి రంజాన్ ముబారక్ 21వ రాత్రి ప్రారంభమవుతుంది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశం ప్రకారం రంజాన్ మాసం చివరి 10 తేదీల్లో రోజు విడిచి రోజు రాత్రులు మీరు లైలతుల్ ఖదర్ను అన్వేషించండి అన్నారు. అంటే 10 రోజులలో 5 రాత్రులు జాగారం చేయాలి. దీనికి సంబంధించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఇన్నా అంజల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్. నిస్సందేహంగా మేము ఘనత గల రాత్రిలో ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాము. వమా అదరాక మా లైలతుల్ ఖద్ర్. ఘనత గల రాత్రి అంటే ఏమిటో మీకు తెలుసా అని అల్లాహ్ మళ్ళా మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. తర్వాత స్వయంగా జవాబు చెప్తున్నాడు. ఘనత గల రాత్రి అంటే వమా అదరాక మా లైలతుల్ ఖద్ర్. లైలతుల్ ఖద్రి ఖైరుం మిన్ అల్ఫి షహర్. ఘనత గల రాత్రి అంటే 1000 నెలల కంటే శ్రేష్టమైనది. తనజ్జలుల్ మలాయికతు వర్రూహ్. ఆ రాత్రిలో దైవదూతలు ధరణి మీద దిగి వస్తారు. మిన్ అమ్రి రబ్బి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి ఆదేశాన్ని తీసుకొని ఈ రాత్రి అల్లాహ్ ఆజ్ఞతో ధరణి మీదకి వస్తారు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఇది శ్రేయోశాంతిలతో నిండి ఉన్న రాత్రి. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా? మగ్రిబ్ నమాజ్ తర్వాత నుంచి ఫజర్ నమాజ్ తర్వాత దాకా ఇది శ్రేయోశాంతిలతో నిండి ఉన్న రాత్రి. కనుక సోదరులారా, పగటికి చాలా విలువలు ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. జుమా నమాజ్ ఉంది, అర్ఫాత్ మైదానంలో ఉంది, హజ్ విషయాలు ఉన్నాయి, అన్ని పగటి పూట. కానీ ఇది రాత్రి ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసులకు రాత్రి అయినా పగలైనా తన ఆరాధన కోసం నియమబద్ధం చేశాడు. అందులో తాను కోరిన సమయాల్లో వారికి ఆరాధన చేసే పద్ధతిని కూడా నేర్పించాడు. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయంలో ఏమంటున్నాడంటే 1000 నెలల కంటే శ్రేష్టమైనది అని ఒక విషయాన్ని ఇక్కడ చెప్పంటున్నాడు. 83 సంవత్సరాలు ఒక వ్యక్తి అల్లాహ్ను ఆరాధిస్తే ఎంత పుణ్య ప్రతిఫలం పొందుతాడో, 83 సంవత్సరాల దాకా ఏ పాపం చేయకుండా, ఒక క్షణం వృధా చేయకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఆరాధిస్తే ఎంత విలువ వస్తుందో, ఈ ఒక్క రాత్రి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఆరాధిస్తే, ఆయన్ని వేడుకుంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పినట్టు ఈ రాత్రిని గడిపితే అల్లాహ్ అంటున్నాడు, 83 సంవత్సరాలు చేసే ఆరాధన నేను ఈ ఒక్క రాత్రిలో మీకు ఇస్తానంటున్నాడు. ఇంత పెద్ద బహుమానం అల్లాహ్ ఎందుకు ఇస్తున్నాడు అంటే మనల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమిస్తున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర సహాబాలు అన్నారు, యా రసూలల్లాహ్ వారు మీరు అంటున్నారు బనీ ఇస్రాయిల్ వారికి అల్లాహ్ ఆయుష్ ఎక్కువ ఇచ్చాడు, 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు వారు బ్రతికేవాళ్ళు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ఆరాధన చేస్తూ వారు కాలం గడిపేవారు. మా ఆయుష్ అయితే అంత లేదు కదా, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు. వాళ్ళు 1000 సంవత్సరాలు జీవించేవారు. మన స్వర్గంలో మనకంటే ముందు వెళ్ళిపోతారు కదా, వాళ్ళ విలువ ఎక్కువ ఉంది కదా. అంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ అనుచర సమాజానికి చెప్పండి, నా మాట విని నాకు కట్టుబడి ఉన్నట్టయితే ఉమ్మతే ముహమ్మదియాకి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి
అనుచర ఉమ్మత్కి నేను ఇచ్చే కానుక ఏమిటో అంటే వారికి సంవత్సరంలో ఒక ఘనత గల రాత్రిని మేము ప్రసాదిస్తూ ఉంటాం. ఎప్పటి నుంచి ఇది వస్తుంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడైతే ఖురాన్ని అవతరింపజేశాడో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉమ్మతే ముహమ్మదియా కోసం ఈ ఘనత గాలి రాత్రిని పంపిస్తూనే ఉంటాడు. దీని రాత్రిలో ఏం చేయాలి? రోడ్ల మీద తిరుగుతూ చక్కగా 10 మంది గుమిగూడి ఫోన్లు కూర్చొని లేకపోతే వాడి గురించి వీడి గురించి చెప్పుకొని కాలక్షేపం చేసేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 83 సంవత్సరాల పుణ్య ప్రతిఫలం ఫజర్ నమాజ్ చేయంగానే ఇచ్చేస్తాడు. అట్లా కాదు, మనిషి జీవితంలో నిబంధనలు పాటిస్తేనే దానికి ఏదైనా కానుక వస్తుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉన్న ఈ ఫలితం మనకు రాదు. ఇందులో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సతీమణి అమ్మ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారు రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లంని అడిగారు, యా రసూలల్లాహ్, ఈ ఘనత గల రాత్రి నేను పొందితే ఏం చేయాలి? ఏం చెప్పారు? ఈ దువా చదవండి అన్నారు. దువా ఇంచుమించు అందరికీ గుర్తుండి ఉంటుంది. అల్లాహుమ్మ ఇన్నక అఫూన్ తుహిబ్బున్ అఫ్ఫాఫాఫాన్ని నోటితో చెప్పేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ దువాను అంగీకరించేస్తాడా, లేకపోతే మనసు అంతర్భావంతో చెప్తే అంగీకరిస్తాడా? ఏమండి? ఏవో చెప్పట్లేదు. నోటితో ఉచ్చరించే పదాలు కాదండి ఇవి. దీంట్లో ఏముంది? అల్లాహ్ నన్ను క్షమించు అని జపిస్తే జరిగేవి కావేవి. ఒక వ్యక్తి వెళ్ళాడట, అడవిలో వెళ్ళి పక్షులు వేటాడుతున్నాడు. వేటాడి తీసుకొచ్చి పుట్టకూటి కోసం తిని జీవితం గడుపుతున్నాడు. మరో వ్యక్తికి ఆశ్చర్యం వేసింది, మూగజీవుల్ని చంపేస్తున్నాడు రైడు, ఏం చేయాలి? ఏదో ఒకటి ఉపాయం చేయాలని ఒక చిలకను పట్టుకొచ్చాడు. ఆ అడవిలో నుంచి ఒక చిలకను పట్టుకొచ్చి దానికి నేర్పించాడు. ఏమని? వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, మనం చిక్కకూడదు అని. బాగా దాన్ని ప్రాక్టీస్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి అడవిలో వదిలేశాడు. అది వెళ్ళి అందరికీ నేర్పించేసింది. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, చిక్కకూడదు అని. వేటగాడు వెళ్ళాడు, వెళ్ళి చూస్తే అన్నీ అవే చెప్తున్నాయి. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, చిక్కకూడదు అని. అయిపోయింది, వ్యాపారం దివాళా తీసింది అనుకున్నాడు. సరే, అదృష్టాన్ని ఒకసారి పరీక్షిద్దామని వేశాడు. వల వేసాడు, దానా జల్లాడు, పక్కన కూర్చొని చూస్తున్నాడు ఏం చేస్తాయా అని. అది చెప్తానే ఉన్నాయి, వచ్చినాయి, దాంట్లో కూడా చిక్కిపోయినాయి. వల వేస్తాడు, వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, మనం చిక్కకూడదు అని చెప్తానే ఉన్నాయి, దాని మీద వచ్చి కూర్చొని చిక్కినాయి. అంటే అర్థం ఏంటంటే ఏదైతే నేర్పించాడు సహితుకంగా బాగానే ఉంది, కానీ అర్థమైతే వాటికి కాలేదు. మనం కూడా ఏం చేస్తున్నామంటే ఈ దువాను జపిస్తున్నాం. జపిస్తే దీనికి ఫలితం ఉండదండి, అర్థం చేసుకోవాలి. దీంట్లో ఏముంది? అల్లాహుమ్మ ఇన్నక, నిస్సందేహంగా, అఫూన్, నువ్వు క్షమాశీలివి, గఫూర్, గఫరా, గఫరా అనే పదం కూడా అరబీలో వస్తుంది, క్షమాపణ. కానీ ఇక్కడ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం అఫు అనే ఒక పదాన్ని వాడారు. ఈ అఫు అనే పదాన్ని గఫరా అనే పదాన్ని తేడా ఏమిటంటే, గఫరా అల్లా క్షమించు అంటే క్షమించేస్తాడు, కానీ కర్మపత్రాల్లో ఉంటుంది నేను క్షమించాను ఇది చేసింది అని. కానీ అఫూన్లో ఏముందో తెలుసా? పిల్లలు ఏదైనా రాసి తేడా ఉంటే ఎరేజర్తో చెరిపేస్తారు, చూసారా? అల్లా అలా చెరిపేస్తాడు, దాంట్లో కర్మపత్రాలు ఉండనే ఉండదు. అది అంత ఘనమైన విలువైన పదం ఇది. అల్లాహుమ్మ ఇన్నక అఫూన్ తుహిబ్బున్ అఫ్ఫఫాఫాన్. అఫ్ఫఫ అనే పదాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత నచ్చింది అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన సత్యమణికి చెప్పారు. అచ్చా, ఈ దువాని ఎందుకు చదవని చెప్పారు? చాలా దువాలు ఉన్నాయి, ఈ దువాని ఎందుకు చదవమన్నారు? అసలు ధరణి మీద ప్రప్రథమైన ఆరాధన ఏదైతే జరిగిందో అదేమిటో మీకు తెలుసా? ధరణి మీద, భూమి మీద ప్రప్రథమైన ఆరాధన ఎవరు చేశారు? ఆదం అలైహిస్సలాం. ఏం చేశారు? అల్లా రబ్బనా జలమ్నా అన్ఫుసనా వైలం తగఫిర్ లనా. అదే కదా చేసింది. ఏంటది?
దువా. ధరణి మీద ప్రప్రదమైన ఆరాధన హజరత్ ఆదం అలైహిస్సలాం ఏం చేశారు? దువానే చేశారు. అంగీకరించబడలేదా? అంగీకరించబడింది. కారణం ధరణి మీద మానవుడికి ప్రప్రదమైన దువా అనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు. ఈ దువానే ఎందుకు చేయాలి? దువాలో ఏమిటంత అల్లాహ్కి ఇష్టదాయకమైనది? దువా అంటే మనిషి తన అంతర్భావంలో ఏదైతే తప్పు చేశానో అని సిగ్గుపడి చెప్తాడో ఆ అణుకువ భావం, ఆ సిగ్గు, ఆ బిడియం ఏదైతే దైవం ఎదుట వచ్చి నువ్వు గొప్పవాడివి నేను చిన్నవాడు అనే ఆ పదాలు ఏదైతే వాడతాడో, చేతులు ఎత్తడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే 2 చేతులు ఎత్తి అల్లాహ్తో ఆరాధిస్తారు, వాస్తవంగా ఈ సిస్టమ్ ఎంత చాలా హీనాతిహీనం సిస్టమ్ కాదు. మనిషి 2 చేతులు ఎత్తితే ఆ స్థితి చూస్తే ఎలాగుంటుంది? ఎంత ధనవంతుడైనా అడుక్కునేవాడి స్థితి ఇది. అడుక్కునేవాడు బిచ్చం అడిగేవాడు ఎలా అడుగుతాడు? ఇదే కదా. అల్లాహ్కు ఈ స్టైల్ ఏదైతే ఉందో, ఈ పద్ధతి ఏదైతే ఉందో, ఈ అణుకువ భావం ఏదైతే ఉందో నాకు చాలా ఇష్టమవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గర్విష్ఠుల్ని ప్రేమించు. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు 2 చేతులు ఎత్తి తన అంతర్భావంలో దాగి ఉన్న భావనను సైతం బయటపెట్టి అల్లాహ్ నన్ను క్షమించు అనే పదాన్ని ఎప్పుడైతే వాడతాడో అల్లాహ్ క్షమించటమే కాదు, వారి జీవితాన్ని మార్చే విధానం కూడా పెడతాడు. క్షమించడమే కాదు, దాంతోపాటు ఏం చేస్తాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి జీవితంలో మార్పును తీసుకొస్తాడు. ఉదాహరణకి హజరత్ యూనుస్ అలైహిస్సలాం ప్రవక్త గారు, ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాట కాస్త కట్టుబడి లేదని అల్లాహ్ ఏం చేశాడంటే జైల్లో వేసాడు. ఏ జైలు అండి అది? ఏ జైల్లో వేసాడు? చేప కడుపులో వేసాడు. మన జైల్లో ఎక్కడైతే ఉంటాయో కనీసం దానికి కిటికీ అయినా ఉంటుందా లేదా? ఏ జైల్లో వేసాడంటే ఆయనకి కిటికీ కూడా లేదు. చేప కడుపులో కిటికీ కూడా లేదు, ఆయనకి ఆక్సిజన్ కూడా లేదు. మన జైల్లో కనీసం ఇటా అటా తిరగడానికి కూడా అవకాశం ఉండదు. కానీ ఆయనకు నేరుగా ఒక్క స్థలంలో వెళ్ళి ఇరుక్కుపోయాడు అంతే. అల్లాహ్ జైల్లో వేస్తే ఇలాంటి జైల్లో వేస్తానంటాడు. నా మాట వినకపోతే ఇట్లాంటి శిక్ష జీవించే ఉన్నాడు, కానీ వసతులు ఏమీ లేవు. అందులో వెళ్ళి ఏం చేస్తున్నారు? అల్లాహ్ను గుర్తు చేస్తున్నాడు. ఏమని? లా ఇలాహా ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్. అల్లా నీవు తప్ప ఆరాధనకు అర్హుడు ఎవడు లేడు. అల్లా లా ఇలాహా ఇల్లా అంత సుబ్హానక పరమ పవిత్రుడివి నువ్వు. సుబ్హానక ఇన్నీ కుంతు నిస్సందేహంగా నేనే దుర్మార్గుడు, నేనే అల్లా నా ఆత్మ మీద అన్యాయం చేసుకున్నవాడిని. అల్లా నువ్వైతే పరమ పవిత్రుడు, నువ్వు ఏం చేయలేదు. నువ్వు నన్ను తనకు తాను నాకు నేను అన్యాయం చేసుకున్నాను. అందుకోసం నువ్వు అరెస్ట్ చేశావు. నువ్వు అరెస్ట్ చేయడానికి కారణం నువ్వు ఏం చేయలేదు, నాకు నేనే నష్టం చేసుకున్నాను అన్నాడు. అల్లాహ్ అనగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేశాడు? ఎవ్వరికి తెలియదు హజరత్ యూనుస్ అలైహిస్సలాం ఉన్నారో పోయారో అనేది కూడా. అటువంటి స్థితుల నుంచి బయటకు తీసుకొచ్చాడు. అంటే అర్థం ఏంటి? దువా చేస్తే మార్గాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెరుస్తాడు. దువా చేస్తే ఏమవుతుంది? మార్గం. అల్లాహ్ ఈ వాక్యంలో అన్నాడు, ఒకవేళ యూనుస్ అలైహిస్సలాం చేప కడుపులో వెళ్ళి నాతో క్షమాపణ వేడుకుపోతే, నాతో అడగకపోతే లలబస్ని ఫీ బతినిహి యౌముల్ ఖియామా. అల్లాహ్ అన్నాడు, ప్రళయ దినం ప్రొద్దుటి వరకు కూడా చాకప్ప కడుపులోనే ఉంచేవాడిని అన్నాడు. అల్లాహ్ ప్రళయ దినం ప్రొద్దుటి వరకు కూడా చేప కడుపులోనే ఉండేవాడు. క్షమాపణ వేడుకునే అంశం ఎప్పుడైతే ఆయన మనసులో వచ్చిందో అప్పుడైనా బయటపడ్డాడు. అంటే మనిషి జీవితంలో ఈ భావన ఉండాలి. కనుక సోదరులారా, ఈ రంజాన్ నెల చివరి ఘడియాల్లో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కఠోరంగా ఆరాధన చేసేవారు. మనమా ఇంకెప్పుడు ముగిస్తుందిరా బాబు, ఇంకా సెవరీలు చేయాలా, ఇంకా ఇఫ్తియార్లు చేయాలా, ఇంకా తరావీలు చదవాలా, తొందరగా ఇవాళ ఎన్ని రోజులు 20 అయిపోయిందిలే, ఇంకేముంది 4 రోజులు. సోదరులారా, సహాబాలు దాని మీద బాధపడేవారు. ఇవాళ మనం కొత్త బట్టల కోసం, షాపింగ్ కోసం పంజా సెంటర్ చూడాల్సింది ఉంది. రంజాన్ అంటే అదే తినుబండారాలు, రుచులు. సోదరులారా, ఏ ప్రవక్త అయినా బావర్చిగా వంట మేస్త్రిగా వచ్చాడండి?
వంట మేస్త్రిగా ఏ ప్రవక్త రాకపోతేనే ఇలాంటిది ఉంది ముస్లిం సమాజంలో. ఒకవేళ వంట మేస్త్రిగా ఏదైనా ప్రవక్త వచ్చి ఉంటే ఎట్లాంటి స్థితులు ఉంటాయి? సోదరులారా, పుట్టింది తినటానికి కాదండి. తినటానికి, మనిషి జీవించడానికి తినాలి, కానీ తినటం కోసం జీవించడం కాదు. కనుక సోదరులారా, ఈ లైలతుల్ ఖద్ర్ చాలా ఘనతమైనది. ఒక్క రాత్రి 12 గంటలు ఒకవేళ నిష్ఠాభరితమైన జీవితంతో మనం గడిపినట్టయితే భాగ్య గ్రంథంలోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్పులు చేస్తానంటున్నాడు. కనుక ఎవరైతే తన జీవితాన్ని సరిదిద్దుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే అల్లాహ్తో ఇష్టపడి ఆయన ధర్మానికి కట్టుబడాలనే భావనతో ఉన్నారో, తప్పకుండా ఈ రాత్రిని మేము మనందరం కలిసి అల్లాహ్ను ఇష్టదాయకమైన ఈ రాత్రిని మనం గడపాలి. దాంతోపాటు ఇప్పుడు ఎలాన్ కూడా చేశారు. రాత్రి 10ంటికి నమాజ్ ఇషా ఉంటుంది, దాని తర్వాత తరావీ నమాజ్ ఉంటుంది, దాని తర్వాత ఒకటి తెలుగు ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత మనం విరివిగా నమాజ్ చేసుకొని, దువా చేసుకొని, గతించిన జీవితంలో ఏవైతే తప్పులు చేసామో గుర్తుండో లేండి అన్ని కాసాలు మదనం చేసుకొని, యాద్ చేసుకొని అల్లాహ్తో దీనాలాపన చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన ఒక కరుణ కటాక్షాలతో ఈ ఒక రాత్రి ఘనవర్త వల్ల మాకు మోక్షం ప్రసాదిస్తానని అల్లాహ్ మాకు తెలియజేస్తున్నాడు. కనుక సోదరులారా, ఈ అవకాశం జీవితంలో అల్లాహ్ ప్రేమించే వాడికి మాత్రమే ఇస్తాడు. కనుక మనం అల్లాహ్కు ప్రీతిపాత్రుల జాబితాల్లో చేరామని అర్థమైంది. అల్హమ్దులిల్లాహ్. మరి దాంతోపాటు మనం ఈ రాత్రి ఒక విలువను పాటించడానికి కూడా ప్రయత్నం చేద్దాం. ఈ రాత్రి మరి తగిన దినాలు ఏవైతే ఉన్నాయో వృధా విషయాలు కాకుండా ఎక్కువగా ఖురాన్ చదివి, ఎక్కువగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిక్ర్ చేసుకునే ఆ అంశాల్లోనే జీవితం గడపడానికి ప్రయత్నం చేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ ఏదైతే రంజాన్ మాసంలో ఈ అవకాశం ఇచ్చావో, మరి అదేవిధంగా ఈ పవిత్రమైన మాసం చివరి దాకా కూడా నిన్ను ఇష్టపరుచుకునే కార్యాల్లోనే నిమగ్నమయ్యే మహాభాగ్యం యావత్ ముస్లిం సమాజానికి ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.